సార్ ఎట్లా ఉంది సార్? చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, కూటమి పరిపాలన వస్తుంది, ఎట్లా ఉంది అభివృద్ధి పరిపాలన? నాకైతే మంచి మందు దొరుకుతుంది, బ్రాండెడ్ నేను కావాలనుకున్న మందు దొరుకుతుంది, రోడ్లు చాలా వరకు బాగుపడ్డాయి. సార్ గతంలో ఎట్లా ఉండేది మద్యం, ఇప్పుడు ఎట్లా ఉంది? నిజం మాట్లాడేస్తాం కదా, గతంలో మద్యం అనేది జనరిక్ మద్యం బ్రాండెడ్ రేట్ల కన్నా ఎక్కువ రేట్లు అమ్మేవారు. ఇప్పుడు మనకు కావాల్సిన మద్యం మంచి రేట్లు దొరుకుతుంది. చాలా మంది కల్తీ తాగి చాలా మంది చనిపోయారు అన్నారు. చాలా అన్యాయం జరిగింది. చాలా మంది లివర్లు పాడైపోయి, నాకు తెలిసి చాలా లివర్లు పాడైపోయి చాలా మంది చనిపోయారు. ఇప్పుడు మంచి క్వాలిటీ మద్యం దొరుకుతుంది, మంచి రేటుకే దొరుకుతుంది. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చూసినట్లయితే వెన్నుపోటు పొడిచేది దినోత్సవం అని చెప్తున్నారు. ఇట్లా వెన్నుపోటు పొడిచే దినోత్సవం అసలు ఎందుకు పెట్టారు? ఇది చాలా తప్పు. పేద ప్రజలు నిజం ఇది కావాల్సిన వ్యక్తికి ఓటేసుకున్నారు, దాన్ని వెన్నుపోటు దినంగా చెప్పడం చాలా తప్పు. ఆయన చేస్తున్న ప్రజలకి అంటే వ్యతిరేకంగా దినోత్సవం లాంటిది. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా వాళ్ళ అక్కగా చెల్లికి వాళ్ళ మదర్ ఇంట్లోనే నాకు తెలిసి ఆయన మీద నమ్మకం లేదు. మనకి ప్రజలకి ఏముంటుంది నమ్మకం? చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంటారా సార్? డెవలప్మెంట్ చేస్తారని. అభివృద్ధి అయితే చంద్రబాబు. లోకేష్ గారు కూడా ఐటీ కంపెనీలు తీసుకొని వస్తున్నారు, పిల్లలకి నిరుద్యోగుల సమస్య లేకుండా ఉంటది. టైం ఉంది కదా, 3-4 years లో ఏమైనా మంచి కంపెనీలు వచ్చి పిల్లలకి మంచి ఉద్యోగాలు వచ్చాయి అనుకోండి, చాలా మంచిది. ఇక్కడ ఒక 10 కంపెనీలు వచ్చాయి అనుకోండి, కనీసం 10,000 మంది పిల్లలు కానీ మంచి ఉద్యోగాలు వస్తాయి. చంద్రబాబు పరిపాలన బాగానే ఉందండి.